హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పంటి నొప్పి గురించి తెలుసుకుందామండి. మామూలుగా పంటి నొప్పి వస్తే వెంటనే ఇమీడియట్గా డాక్టర్ని కలిసే బదులు కొన్ని ఇంట్లో చిట్కాలు పాటిస్తే మనం కొంతవరకు నొప్పి తగ్గించుకోవచ్చు. అసలు ఫస్ట్ పన్ను గురించి తెలుసుకుందాం. మన పన్నుకి 3 లేయర్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎనామెల్, డెంటైన్ అండ్ పల్ప్. ఇప్పుడు పన్ను పుచ్చింది అనుకోండి, టూత్ డికే అయింది, అదొక ఫస్ట్ లేయర్కి వరకే వచ్చింది అనుకోండి, మనకు అంత పెద్ద నొప్పి అనేది తెలియదు, కానీ ఏమీ కూడా అనిపించదు. అదే పుచ్చు అనేది సెకండ్ లేయర్లోకి వచ్చేసింది అనుకోండి, మనము ఎప్పుడైనా చల్లటివి ఐస్ క్రీమ్స్ లేకపోతే కొద్దిగా వేడివి తిన్నాం అనుకోండి, వెంటనే ఇట్లా జువ్వుమని లాగుతుంది. ఒక 10-15 మినిట్స్ తర్వాత యథావిధంగా నార్మల్ అయిపోతుంది. అదే పుచ్చు ఇప్పుడు లాస్ట్ 3వ లేయర్ వరకు వెళ్ళింది అంటే మాత్రం ఇంకా అప్పుడు దారుణమైన పరిస్థితి అండి. నొప్పి ఘోరంగా ఉంటుంది. ఎస్పెషల్గా రాత్రి పడుకునేటప్పుడు మాత్రం భరించలేమన్నమాట. అంటే ఫస్ట్ 2 లేయర్స్ వరకు వెళ్తే మనకేం పెద్దగా అనిపించదు, కానీ లాస్ట్ వరకు వెళ్ళిందంటే ఇంకా పన్ను మొత్తం పుచ్చినట్టే అర్థం. అప్పుడు నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఆ నొప్పి తగ్గడానికి ఇంట్లో ఏం చేయొచ్చో చూసేద్దాము. నెంబర్ 1 వచ్చేసి సాల్ట్ వాటర్. ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో 1 టేబుల్ స్పూన్ కొద్దిగా ఉప్పు వేసుకొని గార్గిలింగ్ చేయండి. ఇలా అనాలన్నమాట. పన్నుకి తగులుతూ ఉంటే ఏమవుతుంది అంటే సాల్ట్లో యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి, కాబట్టి పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. రోజుల్లో ఒక 4-5 సార్లు చేస్తూ ఉండండి. నెంబర్ 2 వచ్చేసి లవంగం ఆయిల్, క్లవ్ ఆయిల్ అని అంటాము. ఈ ఆయిల్ మామూలుగా మనకి ఆయుర్వేదిక్ షాప్లో లేకపోతే మెడికల్ షాప్స్లో అవైలబుల్ అవుతుంది. చిన్న దూది తీసుకొని ఆ దూది మీద ఈ ఆయిల్ ఒక 2 to 3 డ్రాప్స్ వేసి మీకు ఏ పన్ను నొప్పి అయితే ఉందో ఆ పన్ను మీద ఈ కాటన్ పెట్టేసేయండి. పెట్టి అలా ఒక 1/2 అవర్ ఉంచేసేయండి. నెంబర్ 3, ఒకవేళ లవంగం ఆయిల్ అవైలబుల్ లేకపోతే మనకి ఇంట్లో అల్లం ఉంటుంది కదండి, అల్లం రసం తీయండి. దాన్ని క్యారెట్ తురిమినట్టు తురిమి పిండితే మనకి రసం వచ్చేస్తుంది. సేమ్ అదే రసం దూది మీద పెట్టేసి ఆ దూదిని పన్ను మీద పెట్టేస్తే సరిపోతుంది. ఇలా ఈ 3 ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి, చాలా మందికి నైట్ పడుకునేటప్పుడు చాలా సివియర్గా పెయిన్ వస్తుందండి. దానికి ఒక మంచి టిప్ ఏంటి అంటే, మీరు పడుకున్నప్పుడు ఈ వెనక మెడ ఉంటుంది కదా, తల కొంచెం ఎత్తులో పడుకోండి. ఒక 2 మెత్తలు ఎత్తులో పెట్టి పడుకుంటే కొద్దిగా పెయిన్ అనేది తగ్గుతుంది. ముందుగా అయితే నేను చెప్పిన అయితే పాటించండి. ఇవి చేసిన తర్వాత కూడా తగ్గలేదు అంటే అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇప్పుడు మనం చాలా కేర్ తీసుకోవాలండి పన్ను గురించి. ఎందుకు అంటే బాగా ఫుడ్ ఇష్టం వచ్చినట్టు తింటూనే ఉన్నాం అందరం. కొద్దిగా టైం కుదరక బయట ఫుడ్ కూడా తినే ఉంటుంటాం హడావుడిలో. డైలీ 2 టైమ్స్ అనేది కంపల్సరీ బ్రష్ చేయాలి. కానీ ఇప్పుడు మనకున్న బిజీ లైఫ్కి 2 టైమ్స్ అంటే అది చాలా కష్టమైన పని కదా. కానీ నీట్గా పెట్టుకోవాలి. అండ్ చాలా వెరైటీ ఆఫ్ పేస్ట్ అవైలబుల్ అవుతున్నాయి మనకి మార్కెట్లో. సో అవన్నీ యూజ్ చేసే బదులు నాదొక మంచి టిప్ అండి. మనకి ఇంట్లో మెంతులు ఉంటాయి కదా, మెంతులను పొడి కొట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. నేనైతే అట్ ప్రజెంట్ అదే యూజ్ చేస్తున్నాను. జస్ట్ మెంతి పొడి కొద్దిగా, ఎక్కువ కూడా అవసరం లేదు, ఇంతే తీసుకొని దాంతో బ్రష్ చేయండి బెస్ట్. ఇంతకుముందు మనకి కాల్గేట్ పౌడరే వచ్చేది కదండి, ఫారూకీ పౌడర్ అని అలా యూజ్ చేస్తారు కదా. సో ఆ పౌడర్ రూపంలోనే దీన్ని వాడేసేయాలి. పెద్ద పని చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఒక్కసారి పొడి చేసి పెట్టుకొని ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసుకొని మీరు బ్రష్ ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టేసుకోండి. ఆ పొడి కూడా మీరు జర్నీస్ చేసినా ఎక్కడికి వెళ్ళినా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి. మెంతులు లాభాలు అన్నీ మీకు తెలిసినవే. కొంచెము పళ్ళు అనేవి ఎల్లోయిష్ కలర్ అయితే వైట్ కలర్కి అవుతాయి. ఇప్పుడు పుచ్చు అనేది ఫస్ట్ లేయర్ వరకే ఉండిపోతుంది కదా, సో ఈ మెంతి పొడి వాడడం వల్ల అది అక్కడికే ఉండేటట్టు చేస్తుంది. సో అలా కూడా మనం కాపాడుకోవచ్చు ఈ మెంతి పొడిని రెగ్యులర్గా యూజ్ చేస్తే. సో పేస్ట్లన్నీ పక్కన పెట్టేసి అందరూ అదే వాడండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అందరు అనుకోవచ్చు ఇట్లా పేస్ట్ వాడితే బురుగులాగా వస్తుంది, మరి మెంతి పొడికి వస్తుందా లేదా అనేది. వస్తుందండి, మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. సేమ్ పేస్ట్ లాగానే వస్తుంది, మీరే సర్ప్రైజ్ అవుతారు. నేనైతే పేస్ట్ మానేశానండి మొత్తానికి. నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా అది మాత్రమే నిజము. నేను 1 ఇయర్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుందండి. బ్రష్ చేసే ఒక 5 మినిట్స్ ముందు చిన్న గ్లాస్ లో హాట్ వాటర్ లో ఈ బ్రష్ పెట్టేసేయండి. అలా హాట్ వాటర్ లో పెట్టడం వల్ల బ్రష్ అనేది కొద్దిగా స్మూత్ గా అవుతుంది. లోపల దుమ్ము ధూళేమని ఇరికినా గానీ అంతా బయటకు వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట మీరు బ్రష్ చేసేటప్పుడు. ఎందుకంటే మనం మెంతి పొడితో చేస్తున్నాం కాబట్టి. అప్పుడప్పుడు ఈ మెంతి పొడిలో కొద్దిగా సాల్ట్ వేయండి. అప్పుడప్పుడే, ఎప్పటికీ కాదు. అంటే ఒక 7 డేస్కి ఒకసారి 8 డేస్కి ఒకసారి సాల్ట్ ప్లేస్లో కొద్దిగా పసుపు వేసి చేసుకున్నా మంచిది. మీరు కూడా పేస్ట్లన్నీ పక్కన పెట్టేసి ఈ మెంతి పొడితో బ్రష్ చేయండి. చేసి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. సో స్టే హెల్దీ, స్టే హ్యాపీ.